ఇంక ఈరోజు అయితే వంకాయ టమాటా కూర వండుతున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, ఎల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి కదా. ఎల్లుల్లిపాయలు ఇంకండి, ఇంకా వంకాయలు కరివేపాకు, అల్లం, ఎల్లుల్లిపాయలు కోసా చూపిస్తా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కోసేసాను. బొడ్డ తేడా కూర్చుందా. ఆయిల్ కూడా వేసేస్తాను. ఆయిల్ కూడా వేసేసాను. మగ్గ పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గా చూపిస్తా. ఇటేమో ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టేసా, ఇటేమో వంకాయలు కూడా కోసేసుకుంటాను. దీంట్లో సాల్ట్ వేసేసుకున్నా. వంకాయలు కోసుకున్నాం మళ్ళీ కలుసుకుందాం. కోసేసాక వంకాయలు అయితే మొత్తం కోసేసా. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి, వేగిపోయినాయి. ఇంకో వంకాయలు కూడా వేసేసా. రెండు కలుపుకుందాం. ఇప్పుడు టమాటా కూడా కోసేసుకుందాం. టమాటాలు కూడా వేసేసా. ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని సిమ్లో మగ్గు పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుని మగ్గు చక్క బాగుంటుంది. పసుపు కూడా వేసేసుకుందాం. తిప్పుకుని మగ్గ పెట్టుకుందాం. ధనియాలు, ఎల్లుల్లిపాయలు, అల్లం నూరుకొచ్చుకుందాం. రోట్లో దంచుకొచ్చుకుందాం. కూర అయితే ఇలా మగ్గుతుంది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసాను. బాగా మెత్తగా దంచుకొని వచ్చాను. ఫోన్లో అయితే ఎలా కనబడుతుందో తెలియదు కానీ బయట అయితే మంచి కలర్ఫుల్గా ఉంది కూర అయితే. కరివేపాకు కూడా వేసుకుని ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకున్నది కూడా వేసేసుకున్నా. కారం వేసేసుకున్నాం. కారం వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. బాగా వేగిపోయింది. ఇదేనండి వంకాయ కూర. ఎలా వండానో కామెంట్ చేయండి. ఇంక ఈరోజైతే వంకాయ టమాటా కూర వండుతున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, ఎల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి కదా. ఎల్లుల్లిపాయలు ఇంకండి, ఇంకా వంకాయలు కరివేపాకు, అల్లం, ఎల్లుల్లిపాయలు కోసా చూపిస్తా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కోసేసాను. బొడ్డ తేడా కూర్చుందా. ఆయిల్ కూడా వేసేస్తాను. ఆయిల్ కూడా వేసేసాను. మగ్గ పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గా చూపిస్తా.
అట్టు ఇటేమో ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టేసా, ఇటేమో వంకాయలు కూడా కోసేసుకుంటాను. దీంట్లో సాల్ట్ వేసేసుకున్నా, వంకాయలు కోసుకున్నాం మళ్ళీ కలుసుకున్నాం కోసేసాక. వంకాయ అయితే మొత్తం కోసేసా. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి, వేగిపోయినాయి. ఇంకా వంకాయలు కూడా వేసేసా, రెండు కలుపుకున్నాం. ఇప్పుడు టమాటా కూడా కోసేసుకుందాం. టమాటాలు కూడా వేసేసా. ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని సిమ్లో మగ్గ పెట్టుకున్నాం. సిమ్లో పెట్టుకుని మగ్గుతుంది చక్క బాగుంటుంది. పసుపు కూడా వేసేసుకున్నాం. తిప్పుకుని మగ్గ పెట్టుకున్నాం. ధనియాలు, ఎల్లుల్లిపాయలు, అల్లం నూరుకొచ్చుకున్నాం, రోట్లో దంచుకొచ్చుకున్నాం. కూర అయితే ఇలా మగ్గుతుంది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసాను. బాగా మెత్తగా దంచుకొని వచ్చాను. ఫోన్లో అయితే ఎలా కనబడుతుంది తెలియదు, కానీ బయట అయితే మంచి కలర్ఫుల్గా ఉంది కూర అయితే. కరివేపాకు కూడా వేసుకుని ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకున్నది కూడా వేసేసుకున్నా. కారం వేసేసుకున్నాం. కారం వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. బాగా ఏగిపోయింది. ఇదేనండి వంకాయ కూర ఎలా వండానో కామెంట్ చేయండి.